హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు దీపికా రాజ్ క్రియేటివ్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో చికెన్ లివర్ ఫ్రైని ఏ విధంగా తయారు చేసుకోవచ్చో చూసేద్దాం. దానికన్నా ముందుగా వ్యూవర్స్కి చిన్న రిక్వెస్ట్ అండి, ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్, సపోర్ట్ అవర్ ఛానల్. ఇక్కడ నేను 1/2 కేజీకి పైగా చికెన్ లివర్ తీసుకున్నానండి. వీటిని 4 సార్లు శుభ్రంగా కడిగి చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మళ్ళీ 2 సార్లు శుభ్రంగా కడిగి వాటర్ లేకుండా తీసుకోవాలి. ఈ చికెన్ లివర్ ఫ్రై కోసం మసాలా పొడిని ఏ విధంగా తయారు చేసుకోవచ్చో చూసేద్దాం. ముందుగా స్టవ్ పైన ప్యాన్ పెట్టి దాంట్లోకి 1 టేబుల్ స్పూన్ వరకు ధనియాలు, అంగుళం ముక్క వరకు దాల్చిన చెక్క, 2 యాలకులు, 4-5 లవంగ మొగ్గలు, 1 టీ స్పూన్ వరకు జీలకర్ర, కొద్దిగా ఎండు కొబ్బరి వేసి 2 నిమిషాలు లో ఫ్లేమ్ మీద చక్కగా ఇవి ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ మసాలా పొడి వల్లే మనకి చికెన్ లివర్ ఫ్రై అనేది రుచిగా వస్తుంది. ఇలా 2 నిమిషాలు లో ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకున్నాక ఇవి కాస్త చల్లబడ్డాక మిక్సీ జార్లోకి తీసుకొని కొద్దిగా పొడిలాగా చేసుకున్నాక దీంట్లోకి 4-5 వెల్లుల్లి రెబ్బలు, కొద్దిగా అల్లం ముక్క అవి కూడా వేసి చక్కగా ఇలా పొడిలాగా తయారు చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ పైన ప్యాన్ పెట్టి దీంట్లోకి సుమారుగా 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. కొద్దిగా ఆయిల్ ఎక్కువే పడుతుందండి. ఆయిల్ కాస్త వేగాక 2 పెద్ద సైజు ఉల్లిపాయలని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఈ ఉల్లిపాయ ముక్కల్ని కాస్త ఆయిల్ వేడయ్యాక దీంట్లోకి వేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఇవి వేసుకున్నాక ఒక 2 పచ్చిమిర్చిని ఇలా పొడువుగా కట్ చేసుకొని దీంట్లోకి యాడ్ చేసుకోవాలి. ఇవి ఒక 50% వరకు ఫ్రై అయ్యాక కాస్త కరివేపాకును కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా కరివేపాకుని యాడ్ చేసుకోవడం వల్ల మనకి చికెన్ లివర్ ఫ్రై మంచి ఫ్లేవర్గా ఉంటుంది. ఇప్పుడు ఇవి చక్కగా ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు చక్కగా వేయించుకున్నాక ఇప్పుడు మనం ముందుగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న లివర్ పీసెస్ ఉన్నాయి కదండి, వాటిని దీంట్లోకి నెమ్మదిగా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మంటని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఈ ముక్కల్ని చక్కగా ఉల్లిపాయ ముక్కలతో పాటు కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి, 2 నిమిషాల తర్వాత ముక్కలు మనకి ఇలా చక్కగా ఉడకడం స్టార్ట్ అయిపోతుంది. వీటికి ఎక్కువగా టైం తీసుకోదండి. ఇప్పుడు మంటని మీడియం నుంచి హైలోకి అడ్జస్ట్ చేస్తూ మధ్య మధ్యన కలుపుతూ ముక్కల్ని చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు చక్కగా ఫ్రై అయ్యాక ఒక 70% ముక్కలు కుక్ అయ్యాక మూత పెట్టుకొని 2 నిమిషాలు లో ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోవాలి. తర్వాత మూత తీసి మళ్ళీ ముక్కల్ని మీడియం నుంచి హైలోకి అడ్జస్ట్ చేస్తూ ముక్కల్ని చక్కగా కొంచెం బ్రౌనీ షేడ్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టు మొత్తం ఆల్మోస్ట్ ఇది ముక్కలు ఉడికిపోయండి. ఈ స్టేజ్ వస్తే ముక్కలు ఉడికిపోయినట్టే అనమాట. ఇప్పుడు మంటని లో ఫ్లేమ్లోకి మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేస్తూ వీటిని మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మసాలా పొడి, రుచికి సరిపడా కారం, స్పైసెస్ యాడ్ చేస్తున్నప్పుడు మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని యాడ్ చేయాలండి. తర్వాత 1/2 టీ స్పూన్ వరకు పసుపు, తగినంత ఉప్పు వేసుకొని స్టవ్ని లో ఫ్లేమ్లోనే ఉంచుకొని మసాలాలన్నీ కూడా మన ముక్కలకి చక్కగా పట్టేటట్టుగా ఇలా నెమ్మదిగా కలుపుకోవాలి. ఈ స్పైసెస్ అన్ని ముక్కలకి ఇలా చక్కగా కలిసేటట్టుగా కలుపుకున్నాక తర్వాత మంటని ఇప్పుడు మళ్ళీ లో నుంచి మీడియంలోకి అడ్జస్ట్ చేస్తూ ముక్కల్ని చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఒక 2 నుంచి 3 నిమిషాల వరకు ఇలా ఫ్రై చేసుకున్నాక మనకి చక్కగా రుచికరమైన చికెన్ లివర్ ఫ్రై రెడీ అయిపోయి ఉంటుంది. చూడండి, ఈ విధంగా రెడీ అయిపోయినాక ఇప్పుడు మంటని లో ఫ్లేమ్లో ఉంచేసుకొని తరిగి పెట్టుకున్న కొత్తిమీరని మన ఈ చికెన్ లివర్ ఫ్రై పైన వేసేసుకొని ఒక్క 2 నిమిషాలు అలా ఉంచేసుకోవాలి. 2 నిమిషాల తర్వాత మనం స్టవ్ ఆపేసుకుంటే మనకి ఎంతో రుచికరమైన చికెన్ లివర్ ఫ్రై రెడీ అయిపోయి ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ని కనుక మొదటిసారి చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.